గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారండి ఇంట్లో. అవన్నీ నిజంగానే పాటించాల్సిన అవసరం ఉందా? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. గ్రహణము ఈ నెల 7వ తారీఖున చంద్రగ్రహణము, 21వ తారీఖున సూర్యగ్రహణము రాబోతున్నాయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళు మీరు ఏం తినకూడదు, తాగకూడదు, బయటికి వెళ్ళకూడదు, అట్లా షార్ప్ ఆబ్జెక్ట్స్ కత్తులు, కత్తెరలు ఇవన్నీ ఏవి యూజ్ చేయకూడదు. అట్లనే మీరు బయటికి పోయినారు అని అంటే ఆ రేస్ మీ మీద పడి పుట్టపోయే బిడ్డకు గ్రహణం ముర్రి లేదంటే క్లెఫ్ట్ లిప్ లేదా క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం అనమాట, అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా చెప్తారనమాట. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనండి. దీని వెనకాల ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదనమాట. ఒకవేళ వాళ్ళు ఆ రకంగా పెట్టుండడానికి రీజన్స్ ఏమైండొచ్చని మనం కానీ ఆలోచించినామంటే, గ్రహణం టైంలో సడన్గా చీకటి పడిపోతుంది. సో మీరు ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు ఆ గ్రహణం టైంలో చీకటి పడిపోతే కింద పడడము, లేదని అంటే మీరు తినడము తాగడము చేస్తే అవి ఏదైనా సరిగా చేయలేకపోవచ్చు ఆ పనులు. అలాగే షార్ప్ ఆబ్జెక్ట్స్ మీరు ఏమైనా యూజ్ చేస్తూ ఉంటే మీకు ఏమైనా గాయాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల ఆ రకంగా ఆలోచించి ఆ పద్ధతి అనేది తీసుకొని వచ్చి ఉంటారు, కానీ దాని వెనకాల ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదండి. థ్యాంక్ యూ.